ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. పెళ్లిలో వధూవరులకు బాసికం ఎందుకు కడతారు? తరతరాలుగా ఈ సాంప్రదాయం ఎందుకు నడుస్తోంది? బాసికం కట్టడం వెనుక అసలు రహస్యమేంటి? ఈ తంతు తప్పకుండా ఎందుకు నిర్వహిస్తారు? వాచ్ దిస్ R24 స్పెషల్. హిందూ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం మన హిందువులు పురాతన కాలంలో నిర్వహించుకున్న కొన్ని పద్ధతులు ఆచారంగా మారిపోయాయి. అయితే వాటి వెనుక కొన్ని కారణాలు, శాస్త్రీయపరమైన ఫలితాలు కూడా ఉండేవి. ముఖ్యంగా ప్రాచీనులు నిర్వహించుకునే ప్రతి ఒక్క పనిని కూడా ముందుగా దేవుణ్ణి ఆరాధించుకుని పూర్తి చేసుకునేవారు. దాంతో వారి పనులన్నీ సక్రమంగా జరుగుతాయని, ఇతరుల వల్ల వచ్చే దుష్ప్రభావాలు వాటి మీద ప్రభావం చూపవని బలంగా నమ్మేవారు. ప్రస్తుత కాలంలో ఉన్న శాస్త్రజ్ఞులు కూడా ఆ పద్ధతులు నిర్వర్తించడం వల్ల ప్రయోజనాలు జరుగుతాయని తమ శాస్త్రీయ విధానాల ద్వారా కూడా నిరూపించారు. అందులో భాగంగానే హిందూ వివాహ పద్ధతిలో వధూవరులకు నుదుటన బాసికం కడతారు. ఇలా కట్టడం వెనుక శాస్త్రీయ పరంగా, హిందూ ధర్మం ఆచారాల పరంగా అనేక లాభాలున్నాయి. మానవ శరీరంలో మొత్తం 72,000 నాడులుంటాయి. అందులో 14 నాడులు ఎంతో ముఖ్యమైనవి. వీటి వల్ల మానవ శరీరంలో ఎల్లప్పుడూ ఉత్తేజ పరిస్థితిలో ఉంటుంది. అయితే ఈ 14 నాడుల్లో ఎడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు చాలా ముఖ్యమైనవి. వీటిలో సుషుమ్న అనే నాడికి కుడివైపున సూర్యనాడి, ఎడమవైపు చంద్రనాడులు ఉంటాయి. ఈ 2 నాడులు కలిసే ప్రాంతం ముఖంలోని నుదుట మధ్య భాగం. ఈ 2 నాడుల కలయిక అర్ధచంద్రాకారంలో ఉంటుంది. పురాతన కాలంలో ఉండే ఋషులు ఈ ఆకారాన్ని దివ్య చక్షువు అని పిలిచేవారు. దీనిపై ఇతరుల దృష్టి పడి దోషం కలగకుండా ఉండేందుకు వధూవరుల నుదుటన బాసికం కడతారు. అలాగే అటువంటి సమయాల్లో ఎటువంటి ప్రమాదాలు, కష్టాలు రాకుండా ఉంటాయని ప్రజల విశ్వాసం. బాసికం అర్ధచంద్రాకారంలో కానీ, త్రిభుజాకారంలో కానీ ఉంటుంది. కాబట్టి నుదుటన బాసికం కట్టడం ఎంతో ఆవశ్యకం. నుదుట భాగంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడని మనందరికీ తెలిసిందే. అటువంటి భ్రూమధ్య స్థానంలో కొలువై ఉన్న బ్రహ్మ మానవుని భవిష్యవాణికి సంబంధించిన అన్ని విషయాలను ఈ స్థానంలోనే పొందుపరుస్తాడు. మన పెద్దలు కూడా ఇటువంటి విషయాల గురించి అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. నుదుటన చేతులు పెట్టుకోవడం అరిష్టమని, ఎప్పుడు పడితే అప్పుడు నుదుట భాగాన్ని చేత్తో రాసుకోకూడదని చెబుతుంటారు. కాబట్టి అటువంటి చోట ఇతరుల దృష్టి పడడం అంత మంచిది కాదని పూర్వకాలపు ఋషులు కూడా పేర్కొన్నారు. అందువల్లే ఈ బాసికాధారణ ఆచారం పురాతన కాలం నుంచి వ్యాపిస్తూ వస్తోంది. సాధారణంగా పెళ్లి జరిగే సమయాల్లో వధూవరులను అందంగా అలంకరిస్తారు. వారిని చూసిన ప్రతి ఒక్కరూ కూడా వారి వైపు ముగ్ధులైపోతారు. అలా అందరూ చూసిన వేళ దోషాలున్న వ్యక్తుల కళ్ళు కూడా వాళ్ళ మీద పడిపోతాయి. అటువంటి వారి నుంచి రక్షణ పొందడానికి బ్రహ్మదేవుడు కొలువై ఉన్న ఈ నుదుట భ్రూమధ్య భాగంలో ఈ బాసికాన్ని ధరిస్తారు. దాంతో వధూవరుల మధ్య పరస్పర సంబంధాలు కూడా బలపడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.